ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. ఏప్రిల్ మాసం మనం చూసుకుంటే వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉండిపోతుంది, ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? సో ఇది మనకు ఒక సిస్టమ్ పెట్టారండి. ప్రతిరోజు దినఫలం అట్లీస్ట్ మంత్లీ ఒకసారి మనకి ఉగాది రోజున ఇవి తెలుసుకుంటే ఆ సంవత్సరంలో రాబోయే ఇన్ని పరిస్థితుల మీద మనకి కమాండ్ వచ్చి దోషాలన్నీ పోతాయండి. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవటం. ఆర్డీ మీరు ఒక 10-15 మినిట్స్ కనుక టైం పెట్టి ఏం జరుగుతుందో తెలుసుకొని ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలా మంచిదండి. సో వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్ ఎలా ఉందో మనం చూద్దామండి. ఫస్ట్ వృషభ రాశి వాళ్ళు కనుక పాదాలు కనుక చూస్తే నక్షత్ర పదాలు కృతిగా 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఇవన్నీ మనకు వృషభ రాశికి సంబంధించిన నక్షత్రాలండి. ఇవి కాకుండా పేరు బలం కనుక అంటే వాళ్ళు పేరులో ఫస్ట్ అక్షరం కనుక ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ ఆర్ మోర్ ఆర్లెస్ ఈ సౌండ్తో కనుక వాళ్ళ పేరు కనుక స్టార్ట్ అవుతుంది వాళ్ళంతా వృషభ రాశి కింద వస్తారండి. ఈ మంత్ అంటే ఏప్రిల్ మంత్ వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దామండి. వీళ్ళకి వచ్చేటప్పటికి ఫైనాన్స్ ప్రకారంగా చాలా బాగుందండి. కరెక్ట్ టయానికి అనుకునే విధంగా ధనం వస్తుంది. ధనం కూడా చక్కగా మంచి పనులకు వాడతారండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి ఇంట్లో కనుక అన్ఫినిష్డ్ టాస్క్స్ ఏమైనా కనుక వాళ్ళు అప్పటి వరకు ఇంతకుముందు కనుక చేయాల్సినవి ఉండి చేయలేకపోతే ఈ టైంలో వాళ్ళు ఫిల్ఫిల్ అయ్యే అవకాశం ఉందండి. అందులో అనుకున్న పనులు అనుకునే విధంగా ఈ మంత్లో ఫిల్ఫిల్ అయ్యి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా క్రియేటివ్ యాక్టివ్గా ఉండి న్యూ కొత్త విషయాలన్నీ నేర్చుకొని చాలా క్రియేటివ్గా వాటిని ఉపయోగించుకొని వాళ్ళు ముందుకు పోవడానికి చాలా ప్రయత్నం చేస్తారని చెప్పాలండి. తర్వాత ట్రావెల్ కనుక చేస్తే ఈ మంత్లో ఛాన్సెస్ ఎక్కువ ఉందండి. వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పాలండి. తర్వాత కెరియర్లో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ లాంటివి చేయకూడదండి ఈ టైంలో. బాగుంటుంది. తర్వాత ఓనర్స్కి బిజినెస్ ఓనర్స్ కనుక ఎవరైనా కనుక ఉంటే చాలా బాగుంటుందండి. ఫారిన్ రిలేటెడ్ కనుక ఏమైనా కనెక్షన్స్ వస్తే బాగుంటుందని చెప్పుకోవాలండి. హెల్త్ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. అన్ఎక్స్పెక్టెడ్గా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది మాత్రం అంతేనండి. ఇవి చూస్తే మిగతా అంత ఓవరాల్గా బాగుంది. మనం కనుక కెరియర్ ఫస్ట్ చూస్తే జాబ్లో ఎక్స్ట్రీమ్గా గుడ్ బాగుంటుందండి. మంచి రెస్పెక్ట్ ఉంటుంది. సీనియర్ నుంచి అంతా బాగుంటుంది. తర్వాత ఒకటి ఎవరైనా కనుక మిమ్మల్ని కనుక ఏదైనా రెచ్చగొట్టి కనుక మాట్లాడితే కొంచెం కేర్ఫుల్గా ఉండి కంట్రోల్గా ఉండి కనుక చేస్తే సరిపోతుంది తప్ప మిగతా ఏం లేదండి. ఇంకొకటి కెరియర్లో గ్రోత్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి ఈ టైంలో. సో దాన్ని పెట్టుకోవాలండి. తర్వాత శాలరీ కూడా ఈ టైంలో పెరిగే అవకాశం వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుందండి. తర్వాత బిజినెస్ పీపుల్గా కనుక చూస్తుంటే బిజినెస్ పీపుల్కి వచ్చేటప్పటికి కొంచెం సిచ్యువేషన్ డిమాండీగా ఉంటుంది. అంటే మీరు కొంచెం కష్టపడితేనే రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. పార్ట్నర్స్తో గొడవలు అయ్యే అవకాశం ఉందండి. కొంచెం కేర్ఫుల్గా మేనేజ్ చేసుకోవాలండి. సో అదే కంపెనీకి ఓవరాల్గా ప్రాస్పరస్గా బాగుంటుందండి. మంచి గ్రోత్ అయితే ఉంటుందండి. సో ఓవరాల్గా బాగుంటుందండి బిజినెస్ కూడా. మన ఫైనాన్స్ కనుక చూసుకుంటే ఎర్నింగ్ చాలా బాగుంటుందండి. ఇన్కమ్ వచ్చే ఆదాయం కూడా చాలా పెరుగుతూ ఉంటుంది. ప్రమోషన్ రూపంలో కానీ ఇంకొక రూపంలో కానీ ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుందండి ఈ మంత్లో. తర్వాత మనకి వచ్చిన డబ్బు న్యాచురల్గా ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి ఖర్చుని కొంచెం అదుపులో పెట్టుకొని కొంచెం బ్యాలెన్స్గా పెట్టుకుంటే మంచిది. ఉన్నదన్నంతా ఖర్చు చేయకుండా అనేది చూపిస్తుందండి. ఎందుకంటే ఫైనాన్స్ వెంటనే చేయదలిస్తే అది కూడాను అలా చేయకూడదండి. ఆస్ట్రాలజీ ప్రకారం వచ్చిన మనీ మీ దగ్గర బ్యాంకులో అట్లీస్ట్ ఇంట్లో కొంతకాలం ఉంచి నిద్ర చేసుకుని లక్ష్మీదేవిని చక్కగా పంపించుకోవాలండి. అప్పుడు మళ్ళీ దీనికి ధనం వస్తుందండి. వీళ్ళకి ధనం వస్తుంది బట్ ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ప్రికాషన్గా పెట్టుకొని రాగానే ఖర్చు పెట్టుకోకుండా ఉంటే ఇంకా బాగుంటుందండి. స్థిరలక్ష్మి ఉంటుంది. హెల్త్ విషయంలో వీళ్ళకి యావరేజ్ అండి. స్టమక్ అప్సెట్స్, అల్సర్స్, ఫిజికల్ కంఫర్ట్స్ తర్వాత ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. చాలా రిలాక్స్గా ఉండాల్సిన అవకాశం అయితే ఉందండి. వర్క్లో ఉన్న ప్రెషర్ ఇంటికి తీసుకొచ్చేసి ఇంట్లో ఉన్న హార్మోన్ని డిస్టర్బ్ చేయకూడదండి. బట్ ఓవరాల్గా హెల్త్ విషయంలో ఈ మంత్ కేర్ఫుల్గా ఉండాల్సింది మాత్రం చూపిస్తుందండి. మనకి కనుక లవ్ లేదంటే మ్యారేజ్ రిలేషన్షిప్ చూసుకుంటే రెండిట్లోనూ చాలా ఇబ్బందిగా ఉందండి. మ్యారేజ్ మనకి మెంటల్ డిస్టర్బెన్సెస్ బాగా చూపిస్తుంది. కాన్ఫ్లిక్ట్ బాగా చూపిస్తుంది. తర్వాత వాళ్ళ పార్ట్నర్స్తో వీళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఆల్మోస్ట్ మాట్లాడకుండా చాలా గ్యాప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి యూ అలౌ టు అదర్స్ టు టాక్ అన్నట్లు ఆడి ఆల్టర్మ్ అన్నట్లు వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు వినండి. వాళ్ళకి అబ్స్ట్రక్ట్ చేయకుండా టైం ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి. ఇన్ కేస్ గ్యాప్ వచ్చినా కానీ ఏమంటారంటే డోంట్ లూజ్ హార్ట్. టైం బాగుంటుంది కాబట్టి పేషెన్సీగా ఉండండి. హ్యాస్టీ డిసిషన్ తీసుకోకుండా. ఇదే విధంగా భార్యతో కూడాను వీళ్ళకి చాలా డిసగ్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉందండి. ప్రాపర్టీ దగ్గర గొడవ అయ్యే అవకాశం ఉందండి. తర్వాత ఎక్కువ టైము ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయలేకపోతే అవకాశం కూడా దాని ద్వారా గొడవలు అయ్యే అవకాశం ఉందండి. కానీ గుర్తుపెట్టుకోవాల్సిందండి. బట్ ఓవరాల్గా అయితే సిచ్యువేషన్ అయితే లిటిల్ కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి ఫ్యామిలీతో ఎలా ఉంది కనుక మనం కనుక చూస్తేనంటే వీళ్ళకి ఫ్యామిలీలో పొటెన్షియల్గా డిసగ్రిమెంట్స్ వచ్చి అంటే ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ఏదో ఒక విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్తో మొత్తానికి గొడవ ఒక డిస్టర్బ్ అయ్యే ఇన్సిడెంట్ జరిగిద్దండి. చాలా అనర్థాలు వచ్చే అవకాశం ఉందండి. హెల్త్ ఇష్యూ దాంతోపాటు హెల్త్ ఇష్యూస్ కూడా కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. అంటే మీకు పర్సనల్గా ఆల్రెడీ హెల్త్ బాగుండదు. దాంతో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడో ఒక డిస్టర్బెన్స్ వచ్చేసి గొడవ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అవకాశం ఎక్కువ ఉందండి. కేర్ఫుల్గా ఉండండి. అలాగే మదర్తో ఫాదర్తో కూడా హెల్త్ ఇష్యూస్ కొంచెం
ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందండి, కేర్ఫుల్గా ఉండాల్సిన అవకాశం ఉందండి. తర్వాత ఎల్డర్ బ్రదర్స్ సిస్టర్స్తో కొంచెం హార్మోనియాగా ఉంటే వాళ్ళు వచ్చేసి మీకు హెల్ప్ చేస్తారండి టఫ్ అయిన సిచ్యువేషన్లో. సిబ్లింగ్స్తో అన్నదమ్ములతో కోఆపరేషన్ ఎక్కువగా ఉందండి. సో వాళ్ళతో మీరు మంచి రిలేషన్షిప్ పెట్టుకొని ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటా ఉంటే వాళ్ళు వచ్చేసి మీకు హెల్పింగ్ హ్యాండ్ చేస్తారు. తర్వాత వీళ్ళకి ఏంటంటే రేపు శ్రీ సూక్తం కనుక వాళ్ళు రెగ్యులర్గా చదువుతూ ఉంటే మనీ ఫ్లో ఇంకా ఎక్కువ పెరుగుతుందండి, బాగుంటుంది. తర్వాత గణపతి అథర్వ శీర్షం అని చెప్పేసి దీన్ని చాలా చక్కగా వీళ్ళు చాంట్ చేసి మందార పూల దగ్గర గణపతిని పూజిస్తే ఈ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ బాగుంటుందండి. తర్వాత మనకి గోవులకి గనక ఏదైనా కనుక వీళ్ళు తినిపిస్తే, కూరగాయలు కానీ వెజిటేబుల్స్ కానీ కనుక తినిపిస్తే మనకి అనుకున్నట్టు ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ బాగుండేసి హార్మనీ క్రియేట్ అవుతుందండి. తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడాను వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి అని చెప్పేసి మనకి పరిహారాల విధంగా చెప్పుకోవచ్చండి. సో ఇవి వృషభ రాశి వారికి ఏప్రిల్ మంత్ మనకు చెప్పుకునే గ్రహాలు వాళ్ళకి ఇచ్చే ప్రిడిక్షన్స్ అండి. రిలేషన్ ఒకటి అండ్ దాంతోపాటు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు జాతకరీత్యా పర్సనల్గా కనుక మీట్ అవ్వాలి, సొల్యూషన్ తీసుకోవాలి అనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు అంటారు సురేష్ గారు. ఉషా గారు, మనకి పురుషార్థాలు అంటారండి. మనిషి పుట్టింది 4 పనులు చేయడం. ఒకటి ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్నీ సీక్వెన్స్లో చెప్పారండి. మనం పని చేయకపోతే డబ్బులు ఎప్పుడు సంపాదించలేమండి. డబ్బులు మన దగ్గర లేకపోతే మనం ఏ కోరికలు కామాలు తీర్చుకోవాలండి. ఏమీ చేయకపోతే మోక్షం కూడా రాలేదండి. ఇక్కడ మోక్షం అంటే సమాజానికి తిరిగి మళ్ళీ మంచి పనులు చేయటం, గుళ్ళు కట్టించడం, గోపురాలు కట్టించడం, చెరువులు తవ్వించటము, చదువులు చెప్పించడం, ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలి కదండి. దానికి కావాలంటే ముందు నాకు ఏయో ఉన్నాయి, నాకు లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్, ఇవన్నీ ఫిల్ఫిల్ అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిపోతాను, మెచ్యూరిటీ వస్తుంది. ఇవన్నీ రావాలంటే ధనం కావాలండి, ఇవన్నీ ముందు ఉద్యోగం కావాలండి. ఎక్కడైతే మనం ధనం దగ్గర ఆగిపోయామో మిగతా 2 స్థానాలు మనిషి చేరుకోవాలండి. ఇది సోల్ కెనాట్ బి ఎలివేటెడ్ అండి. అందుకని చెప్పి ఆది శంకరాచార్యులు అంతటి వాళ్ళే కామం లేకపోతే మోక్షం రాదు కాబట్టి కామం కావాలంటే కామ కోరికలు తీసుకొని రమ్మని చెప్పారండి. ఆ తర్వాత వాళ్ళకి ఎన్లైట్మెంట్ వస్తుంది, ఎందుకంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అండి. అలానే ఎందుకు చెప్తున్నానంటే అండి, మనకి ఎంత కష్టపడి పడి ధనం సంపాదించడంలో మనిషి కనుక ఫెయిల్ అయితే మిగతా 2 విషయాలు కూడా ఫెయిల్ అయిపోయినట్టే. అందుకని చెప్పేసి మన మహర్షులు ఏం చెప్పారంటే 3 ముఖ్యంగా మనకి గుళ్ళో పూజలు కూడా మనకి పూజ చేయించుకుని వెంటనే మనకి ఏం చెప్తారంటే అండి, ఫస్ట్ ఆయుష్ ఉండాలండి, నెక్స్ట్ ఆరోగ్యం ఉండాలి, 3 ఐశ్వర్యం అని చెప్పారండి. ఎందుకు చెప్పారండి, ఒకటి ఇంపార్టెంట్ అండి, ఏది లేకపోయినా ఇంకోటి లేనండి. అందుకని చెప్పేసి చాలామంది చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. అప్పులు ఉంటాయి, తర్వాత ఎంత కష్టపడినా డబ్బు ఉండదు, ఒకవేళ వచ్చిన వెంటనే ఖర్చు అయిపోతుంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఉంటాయి. తర్వాత మనం వేరే వాళ్ళకి డబ్బులు వేసి ఆ డబ్బు మళ్ళీ తిరిగి మనకు రాదు, ఇన్ని రకాలు వాటితో ఇంపోతుంటారంటే అండి. అక్కడే వాళ్ళు స్టక్ అయిపోతారండి. ఇంకా డబ్బు దగ్గర స్టక్ అయిపోతే ఎప్పుడు వాళ్ళ కోరికలు కామానికి సంబంధించి తీర్చుకుంటారు, తర్వాత నెక్స్ట్ ఎప్పుడు మోక్షానికి వెళ్ళిపోతారండి. ఇలాంటి సంబంధించి ఇలా ఉంటాయని తెలిసి మన మహర్షులు మన వేదాల్లో కానివ్వండి, పురాణాల్లో కానివ్వండి, శాస్త్రాల్లో కానివ్వండి, ఒక స్తోత్రాల రూపంలో, ఒక మంత్రాల రూపంలో ఇచ్చేసారండి, హోమాల రూపంలో చెప్పేశారండి. ఇవన్నీ మనం క్రోడీకరించి కనకదారని ఒక ప్రోగ్రామ్ చేసామండి. ఎక్కడైతే ఏమేమి అన్నీ బెస్ట్గా ఉన్నాయని తీసుకొని వచ్చేసి అట్లా ఉపాసన చేసిన వాళ్ళు, మంత్రాలు చేసిన వాళ్ళు, బ్రాహ్మణులని, వేద అందరినీ కలిసేసి అందరూ సమూహంగా చేసేసి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి. ఎవరైతే ఇది ఎలా పనిచేస్తుందంటే అండి, మనకి బైక్ స్టార్ట్ అవ్వాలంటే ఇగ్నిషన్ ఇవ్వాలండి. ఇగ్నిషన్ ఇవ్వకుండా పెట్రోల్ ఉంది, వెహికల్ ఉంది, మీరు ఉన్నారు, కానీ ఇగ్నిషన్ లేకుండా బైక్ ముందుకు వెళ్దండి. ఈ ప్రోగ్రామ్ ఎలా అంటే ఒక కెటలిస్ట్ లాగా, ఒక ఇగ్నిషన్ లాగా ఇచ్చేసి మీకు ఒక పుషిప్ ఇచ్చేస్తుంది. సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. రెండోది వచ్చేటప్పటికి మనం ఇది ఇప్పుడు చెప్పుకునే రాశి ఫలం చాలా బ్రాడ్గా హైయర్ లెవెల్లో ఉంటుందండి. ఇది కనుక మనం ఇండివిడ్యువల్గా వాళ్ళ జాతకంలో డిఫరెంట్ అంటే లగ్నాన్ని బట్టి, లేకపోతే వాళ్ళ జాతకంలో ఉన్న ప్లానెట్స్ని బట్టి మనం ఇంకా క్లియర్ యాక్యురేట్గా మనం వాళ్ళకి ప్రిడిక్షన్ ఇవ్వచ్చు. ఎవరైనా ఎక్కడైనా కనుక వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఏదైనా ప్రాబ్లమ్స్లో కనుక ఉంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మనకి ఆస్ట్రాలజీ ద్వారా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో సురేష్ గారు చెప్పినట్టుగా ఈ నెలలో అతి త్వరలో కనకదార హోమం స్టార్ట్ అవబోతుంది. ప్రత్యేకించి ఎవరైనా ఈ హోమానికి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నాం, డబ్బు స్ట్రక్ అయిపోయింది, అప్పుల పాలవుతున్నాం, వచ్చిన డబ్బు ఇంట్లో నిలవట్లేదు, ఇలా రకరకాల సమస్యలతో, ఎస్పెషల్లీ డబ్బుకు ముడిపడి ఉన్న సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే కనకదార హోమంకి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నా, ఎంక్వైరీ చేయాలి అనుకున్నా, లేదా జాతక రీత్యా జాతకాన్ని చూపించుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.